ఈరోజు మరొక వంటకంతో ముందుకు వస్తాను. నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ తగినంత వేసుకొని, కొలతలు చెప్పట్లేదు, నాకు తెలుసు అర్జెంట్ ఎలా వేయాలో. తగినంత వేసుకొని నూనె వేడైందాక ఉండాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గ్రే అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి కలిపి, ఇప్పుడు చికెన్లోకి సాల్ట్, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకొని 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలోకి వేస్తున్నాను. ఇలా గ్రేవీ చికెన్ కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా ఆయిల్లా వచ్చింది. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. ఇప్పుడు టమాటీస్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్, ఇందాక చికెన్ ఉంది కదా అందులోని కొంచెం వాటర్. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఆయిల్ ఎలా తేలిందో, కుక్ అయిపోయినట్టే. లాస్ట్లో చికెన్ మసాలా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర 2 వేసేసుకొని, పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఆయిల్ అంతా పైకి వస్తుందా, కర్రీ బాగా ఉడికిపోయినట్టే, ఇంకా ఆపేసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అన్నం పెట్టుకున్నాను, కూర వేసుకొని చాలా బాగా వస్తుంది. వాసన కూడా ఉంటే భలే ఉంది. ముక్క రైస్ చాలా బాగుంది. ఈ గ్రేవీ కర్రీ కానీ మీరు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.